గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని గుర్రాలగొంది ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగొంది గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 2008 సంవత్సరం నుంచి యూనియన్ ద్వారా గ్రామానికి వివిధ సేవలు అందిస్తున్నామని తెలిపారు. 2021లో కరోనా తర్వాత యూనియన్ ను మళ్లీ పునః వ్యవస్థీకరించి గ్రామ ప్రజలకు పాఠశాల విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలరాజ్, యూనియన్ అధ్యక్షుడు కోలరాజు, గౌరవ అధ్యక్షుడు గోపాలపురం శంకర్, ప్రధాన కార్యదర్శి మట్టె వెంకటరెడ్డి, సభ్యులు రాజేశం, హరిదాస్ పాల్గొన్నారు. ఒక వాటర్ ఫిల్టర్ కావాలని హెడ్ మాస్టర్ గారు అడిగారండి. మెసేజ్ పెట్టగానే దాదాపు అందరూ ఎంప్లాయీస్ ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించి ఇమీడియట్ దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. గుర్రాలగొందిలో కూడా ఇంతకుముందు కార్యక్రమాలు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ల ద్వారా కానీ, తర్వాత యువకుల ద్వారా కానీ, అందరి సమక్షంలో వేరే ప్రదేశాలలో, దేశాలలో, విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా, డోనర్స్ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటిది 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా బ్రహ్మాండంగా అంజనేయులు ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాం మనము. దానికి అందరూ కూడా సంపూర్ణంగా సహకరించారు. ఇలాంటివే కాకుండా ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమాలైనా కానీ ముందుకు తీసుకుపోవడానికి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మళ్ళీ యువకులైనటువంటి వాళ్ళు, ఇప్పుడు హరీష్ సర్పంచ్ కూడా అదేవిధంగా ఆయన కూడా మేము మా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పూర్తి సహకారాలు గ్రామ అభివృద్ధికే కానీ, పిల్లల సంక్షేమానికే కానీ దేనిలో అయినా మేము పార్టిసిపేట్ చేయడానికి ముందుంటామని చెప్పుకుంటూ మేము అధ్యస్తా ఉన్నాం. పాఠశాలకి త్రాగునీటి సౌకర్యానికి ఆర్ఓను అందించినటువంటి గుర్రాలగొంది ఎంప్లాయీస్ యూనియన్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అడిగిన వెంటనే పిల్లలకు వాటర్కి ఇబ్బంది అవుతుందని చెప్పి అడిగిన వెంటనే మరి మంచి ధరతో పాటు నాణ్యమైనటువంటి ఆర్ఓను మాకు అందించారు. ఇదే విధంగా భవిష్యత్తు లోపల కూడా మరి పాఠశాలకు సంబంధించినటువంటి వసతుల విషయంలో కానీ, విద్యార్థులకు సహకారం విషయంలో కానీ మేము అడిగిన వెంటనే స్పందిస్తున్నటువంటి ఇక్కడ ఉపాధ్యాయ వర్గము, యూత్, రాజకీయ నాయకులు అందరూ కూడా పాఠశాలకు చాలా సహకరించే విధంగా ఉన్నారు. మాకు నిరంతరం కూడా గ్రామస్తులు, తర్వాత యువకులు, తర్వాత ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఈ పాఠశాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని తెలుపుతూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు.